1వ తేదీనే జీతం అన్నాడు. 9 నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు. మిగతా 8 నెలల్లో నెలలో 1వ తారీఖున జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు. చెప్పండి. 3 డిఎల్ పెండింగ్, ట్రావెల్ అలవెన్సులు పెండింగ్, సరెండర్ లీవ్ పెండింగ్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ పెండింగ్. చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు, జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది. విధ్వంసం, ఆర్థిక విధ్వంసం అంటే ఇది. మరోవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు, ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో, అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా 4 పోర్ట్లను కట్టడం మా హయాంలో జరిగింది. మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఈ 3 గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం. ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా 75-80% దాదాపుగా అయిపోయిన పోర్టు ఇప్పటికే. అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ రాకపోయిందంటే మొదటి షిప్పును కూడా రామాయపట్నం పోర్టులోకి తీసుకొచ్చేవాళ్ళం.